అమెరికాలో క్యాన్సర్ కు చికిత్స పొందుతున్న క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రవాస భారతీయులతో ఉత్సాహంగా గడిపారు. వివిధ వర్సిటీల్లో అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు యువిని కలిశారు. బోస్టన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండియానాపోలిస్లోని సైమన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న యువరాజ్ను కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన కిలారి గోకుల్ కృష్ణ బృందం కలిసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులతో యువరాజ్ సరదాగా గడిపారు. Please come in big groups. Please come in big groups. Otherwise we'll be standing here for long. I understand. ఇప్పుడు మనం చూస్తున్నాం, అమెరికాలో క్యాన్సర్ కు చికిత్స పొందుతున్న క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రవాస భారతీయులతో ఉత్సాహంగా గడిపారు. వివిధ వర్సిటీల్లో అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు యువిని కలిశారు. బోస్టన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండియానాపోలిస్లోని సైమన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న యువరాజ్ను కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన కిలారి గోకుల్ కృష్ణ బృందం కలిసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులతో యువరాజ్ సరదాగా గడిపారు. Please come in big groups. Please come in big groups. Otherwise we'll be standing here for long. I understand. ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రవాస భారతీయులతో ఉల్లాసంగా గడిపిన యువరాజ్ సింగ్ దృశ్యాలను. అమెరికాలోని క్యాన్సర్ కు చికిత్స పొందుతున్న క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రవాస భారతీయులతో ఉత్సాహంగా గడిపారు. వివిధ వర్సిటీల్లో అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు యువిని కలిశారు. బోస్టన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండియానాపోలిస్లోని సైమన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న యువరాజ్ను కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన కిలారి గోకుల్ కృష్ణ బృందం కలిసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులతో యువి చాలాసేపు సరదాగా గడిపిన క్షణాలని తొలిసారి ఈటీవీ సంపాదించింది.
Please come in big groups. Please come. I understand that. I'm ready to follow. I understand that. अच्छा ये कैमरा